పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా తాటిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో శుక్రవారం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మిగిలిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చేపూరి కిషోర్, మైనారిటీ శాఖ అధ్యక్షుడు తాహెర్, యువజన కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జయవర్ధన్ గౌడ్, విజయ్ కుమార్ గౌడ్, చిక్కల లక్ష్మణ్, చిలక రవి, జింకలింగం, ఎంబ మోహన్, మిద్దె సంపత్ కుమార్, కిషన్ గౌడ్, అష్ఫక్ హుస్సేన్, షేక్ హైమద్, షేక్ అష్ఫక్, సయ్యద్ జావిద్, గౌస్, బొంత పోషెట్టి, ఎంబ గంగాధర్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మనదేం గుర్తు, మనదేం గుర్తు. సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, గుర్తుకి. డోర్ టు డోర్ ప్రచారం 2 సార్లు 3 సార్లు చేయడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఏకతాటిపై ఉండి అందరూ కూడా కలిసికట్టుగా బ్రహ్మాండమైన ప్రచార కార్యక్రమం చేస్తూ జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గతంలో మేము గత 4 నెలల క్రితం మాకు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడము, అలాగే ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలలో 5 హామీలు అమలు చేయడం జరిగింది. ఇంకా రాబోయేటువంటి కాలంలో ఈ జీవన్ రెడ్డి గారిని కూడా గెలిపించుకొని కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలందరికీ కూడా 400 రూపాయలు మినిమం వేజెస్ ఉండే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇక్కడ రైతాంగము తక్కువగా ఉంది. ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ మీదనే ఆధారపడినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ల్యాండ్ శివారు కూడా తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన సమస్య ఆ ప్లాట్ల సమస్య ఒకటి, మరియు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇల్లు లేనటువంటి సమస్య. ముఖ్యంగా ఈ రాబోయే 4 సంవత్సరాల్లో జానకంపేట గ్రామంలో విరివిగా చాలా మందికి ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ 4 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఇల్లు మరియు ఇళ్ల ప్లాట్లు గురించి నేను గట్టిగా కృషి చేసి పెద్దలు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఇక్కడ ఈ గ్రామాభివృద్ధికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. నేడు పార్లమెంట్ ఎలక్షన్లో సందర్భంగా గడప గడపకు ప్రోగ్రాంలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ని మేము అందరం కలిసి ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న హామీల గురించి వివరించడం జరిగింది. దీన్ని చూసి ప్రజలు ఎంతో ఆస్వాదిస్తున్నారు కాంగ్రెస్ పాలన గురించి. ఇదే విధంగా లోక్సభలో ఏదైతే సుదర్శన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నామో అదేవిధంగా ఈ పార్లమెంటు అభ్యర్థిని కూడా మొత్తం కాన్స్టిట్యున్సీలో 1,00,000 మెజారిటీతో గెలిపించుకుందామని సమిష్టి కృషితో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రాణిస్తూ దీన్ని अखंड विजय साधिस्तारని కోరుతున్నాం. आज जानकमपेट के गांव में हमारे एमएलए सुदर्शन रेड्डी साहब और हमारे मंडल प्रेसिडेंट पुली श्रीनिवास साहब के मशवरे से आज हमारे गांव के अध्यक्ष पार्टी प्रेसिडेंट चेपुरी किशोर के क़यादत में आज घर घर को कांग्रेस का मैनिफेस्टो लेके जाया गया है. तो यहाँ पर बहुत अच्छा रिस्पांस मिल रहा है. हमारे सीनियर लीडर्स जो भी है हमारे को अच्छा सपोर्ट कर रहे हैं. हम सब मिलजुल के हम जानकमपेट में
घर घर को 5 गारंटी का जो गारंटीज जो कांग्रेस गवर्नमेंट जो गारंटीज दी वो गारंटी का प्रचार किए हैं। मैं यहाँ सब लोगों से एक ही बात कहना चाहता हूँ कि इस मुल्क में सिर्फ सेक्युलर पार्टी अगर कोई है, अगर हिंदू मुस्लिम सिख ईसाई को सबको लेके चलने वाली पार्टी कोई है तो कांग्रेस पार्टी है। तो तमाम हिंदू मुस्लिम सिख ईसाई सब लोगों से मैं गुजारिश करता हूँ कि हर कोई अपना अपना वोट का इस्तेमाल करे और सब लोग कांग्रेस पार्टी को भारी मेजॉरिटी से जिताए। आप लोग अपना वोट हक ज़ाया ना करें, वोट बराबर डालिए और कांग्रेस पार्टी के हक में डालिए। मैं आप लोगों को यही गुजारिश करता हूँ, खास करके हमारे जानकापेट के तमाम लोगों से गुजारिश करता हूँ। गवर्नमेंट अब 5 साल रहने वाली कांग्रेस गवर्नमेंट है। सीएम रेवंत रेड्डी साहब रहने वाले हैं, हमारे एमएलए सुदर्शन रेड्डी साहब रहने वाले हैं। तमाम लोगों से ये गुजारिश है कि आपको अगर कोई भी काम हो, जैसे कि यहाँ पर गुर्बत ज़्यादा है, गरीबी ज़्यादा है, आपको अगर घर के स्कीम हो दो या पेंशन का मसला हो दो, शादी मुबारक का मसला हो दो, चाहे करंट मीटर का मसला हो दो, कौन सा भी मसला होने दो, आप लोग हमारे तक लेके आइए। बराबर हम लोग सुदर्शन रेड्डी साहब तक लेके जाके ये सारे मसलों को हल करने की कोशिश करेंगे। तमाम लोगों से ये गुजारिश है, याद रखिए 5 साल गवर्नमेंट कांग्रेस की रहने वाली है। सिर्फ आपकी सर्विस कोई दे सकता है तो कांग्रेस का कार्यकर्ता दे सकता है, कांग्रेस का लीडर दे सकता है। इसलिए मैं तमाम लोगों से गुजारिश करता हूं कि आप लोग 5 साल के आपके मुस्तकबिल को नज़र में रखते हुए वोट डालिए और अपने वोट का इस्तेमाल कीजिए और अपने वोट को कांग्रेस के हक में डालिए। ఈ నెల 13వ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని జానకంపేట గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। ఎందుకంటే ఏవైతే గత అసెంబ్లీ ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 5 వాగ్దానాలు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది। ఒకటి, మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం, కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ, అట్లాగే గృహజ్యోతి కింద గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇప్పటికే ఇవ్వడం జరుగుతున్నది। అట్లాగే రుణమాఫీకి సంబంధించి కూడా 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేయడం జరిగింది। అది ఖచ్చితంగా జరుగుతుంది। ఏవైతే గ్యారంటీలు ఇప్పటికి ఇవ్వబడ్డాయో అసెంబ్లీ ఎలక్షన్లలో వాటన్నిటిని మనం అమలు చేసుకోవడం కోసం ఇంకొకసారి పార్లమెంట్ ఎలక్షన్లలో హస్తం గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ కోరుతున్నా। నేడు జానకంపేట గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆదరణ చూస్తే చాలా సంతోషంగా ఉన్నది। మరి అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ ముక్కుమ్మడిగా పోయి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను వివరించడం జరుగుతున్నది। ఈ యొక్క పథకాలకు మరి ప్రజలందరూ కూడా సంతోషం వెలిపిస్తూ మరి ఎలాగైతే మరి మనము అసెంబ్లీ ఎలక్షన్లో చేసిన వాగ్దానాలు మీరందరూ హామీపరుస్తున్నారు, అలాగే మేమంతా మీ ఏంటే ఉండి లోక్సభ ఎలక్షన్లో కూడా మీ యొక్క అభ్యర్థిని మేము గెలిపిస్తామని చెప్పి వారు మాకు వాగ్దానం చేయడం జరుగుతున్నది। ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి గ్రామస్తులు కార్యకర్తలు ప్రతి ఇంటికి గడప గడపకు పోతుంటే రేవంత్ రెడ్డి గారు పెట్టిన 6 పథకాలు 2 రాలేదు అని చెప్పేసి 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వాలకు ఏమీ దొరకకుండా మరి వీళ్ళు చేసేటట్టు లేరు అన్న సుఖ ప్రజలలో సంతోషమైనటువంటి వ్యక్తం చూస్తున్నాం। వాళ్ళు చెప్తుంటే వాళ్ళకు టైమే లేదు, ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా చేస్తారని చెప్పేసి ఈ కార్యకర్తలకు పార్టీ పరంగా చెప్పే నాయకులకు కాకుండా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది, వాళ్ళు చేస్తారని చెప్పేసి।